చంద్రబాబు చిరునామా మారబోతోంది. ఆయన 10 ఏళ్లుగా ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన అతిథి గృహంలో ఉంటున్నారు. అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటానని పలుమార్లు చెప్పిన చంద్రబాబు ఇటీవల వెలగపూడి రెవెన్యూ పరిధిలో 25,000 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించారు. త్వరలో రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య వెలగపూడి రైతులతో కలిసి అందజేస్తారు. రాజధాని అమరావతి విషయంలో అనేక అబద్ధాలాడిన జగన్మోహన్ రెడ్డిని 2024లో రాష్ట్ర ప్రజలు ఓడించారు. దీంతో పాటు ఆయన ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాను, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఇక్కడ నివాసం కూడా ఏర్పాటు చేసుకోవాలని పదే పదే చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు రాజధానిని నిర్వీర్యం చేశారు. అయితే ఇదే సమయంలో కూటమి సర్కార్ తిరిగి అధికారంలోకి రావడంతో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో నివాసం కోసం స్థలాన్ని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్థలం తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏంటి ఈ స్థలం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ స్థలం సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉందా ఏంటి? ఈ స్థలాన్ని ఎందుకు ఎంచుకున్నారనుకుంటున్నారు? అసలు నేను 2019 డిసెంబర్ 17వ తారీఖున చెప్పా, రాజధాని ఎవరు కదిలేరు. ఇక్కడ నుంచి మాకు 4 దిక్కులో 4 దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ధర్మమే జయం ఎప్పటికైనా. ఆ ధర్మాన్నే ఇలా కాపాడాడు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎందుకంటే మా పూర్వజనం సుకృతం కానీ ఏదన్నా కానీ 4 సార్లు ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన ఆయన మా దగ్గర స్థలాలు కొనుక్కొని ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి నిర్ణయించాడు కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మేము వ్యక్తం చేయడానికి కూడా మాకు నోరు రావటం లేదు. మా మనసు కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంది, సంతోషంగా ఉన్నాం. మేము మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏదన్నాడో అదే నిలబెట్టుకున్నాడు ఇవాళకి కూడా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ ఇచ్చేంటూ వీళ్ళ పచ్చేంటూ పూరికొడి చెల్లేపి చంద్రబాబు నాయుడు గారు కట్టుకోవట్లా. ఆయన స్వశక్తిగా ఆయన సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కొని ఆయన ఇల్లు ఇక్కడ రాజధానిలోనే గృహం ఉండాలని ఖచ్చితంగా చాకమూరు, నేలపాడు, ఐనేలు, ఎలగపూడి 4 గ్రామాల మధ్యలో సమదూరంలో ఆయన స్థలం కొనుక్కొని ఆయన ఉండటానికి నిర్మాణం ఏర్పాటు చేసుకుంటున్నాడు. చుట్టుపక్కల ఎటువంటి నిర్మాణాలు ఉన్నాయి? అదే సమయంలో ఈ స్థలం మొత్తం విస్తీర్ణం ఎంత ఉంటుందంటారు? ఎటు చూసినా 2 కిలోమీటర్లో ఉన్నాయి. హైకోర్టు కానివ్వండి, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానివ్వండి, ఆఫీసర్లు కానివ్వండి, మరి ఇటు కాలేజీ కానివ్వండి, మరి ఇటు పాత అసెంబ్లీ కానివ్వండి, మరి కట్టబోయే కొత్త అసెంబ్లీ కూడా 1.5 కిలోమీటర్లో ఉంది. బ్రహ్మాండంగా ఉంటుందండి ఇక్కడ. ఓకే సార్, మొత్తం మీద సార్ మీరు చెప్పండి, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతంలో నివాసం ఉండేందుకు త్వరలోనే ఇల్లు కట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏం చెప్తారు? మీ గ్రామంలో ఆయన ఉండదలుచుకున్నారు, ఏం చెప్తారండి? ఇప్పుడు అంత మంగళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలను మోసం చేశారండి. మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి ఆడ ఇప్పుడు జరిగిపోయిన మాజీ మంత్రులు మొత్తం చెప్పి జనాలను మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదండి. ఆయన నివాసం ఉండగానే ఆయన ఇల్లు ముంచాలని చెప్పి ఎన్ని కుతంత్రాలు చేశారండి. అన్నీ చేయకుండా ఆయన ఆలోచించి రాజధాని రైతుల మధ్యనే ఆయన కూడా తీసుకున్నాడండి భూములు ఏదైనా కానీ. జగన్మోహన్ రెడ్డి లాగా ఎక్కడో రోడ్లు అమ్మటం తీసుకొని పేద ప్రజలు మొత్తం ఖాళీలు చేపించి వాళ్ళ నొట్టు మట్టి కొట్టలేదండి. బాబు గారు స్వశక్తితోటి మా వెలగపూడి రెవెన్యూలోనే తీసుకున్నారండి. తీసుకోవడంలో కూడా రాజధాని నడిబొడ్డు అండి చెప్పాలంటే. అటు మంగళగిరి నుంచి కానీ ఇటు తుళ్ళూరు మండలం కానీ నడిబొడ్డును తీసుకున్నారు. ఆయన గారికి కూడా చుట్టూతో ఇప్పుడు సచివాలయం కానీ హైకోర్టు కానీ ఇక్కడ విటి కాలేజీ కానీ ఇవన్నీ ఎన్జిఓ బిల్డింగ్స్ కానీ ఎన్ఐడి కానీ మొత్తం చుట్టుపక్కల ఉన్నాయండి. మాకు వెలగపూడి గ్రామం తరఫున మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. బాబు గారు మా చుట్టుపక్కల మాతోటి ఉన్నాడని చెప్పి చాలా సంతృప్తి ఇస్తుందండి. ఈరోజు పేపర్లో చూసేసరికి మాకు చాలా ఆనందంగా ఉందండి. మరి బాబు గారు ఉన్నారని చెప్పి చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూస్తే కనుక మనకి కనిపిస్తున్న IAS IPS అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలు ఇక్కడి నుంచి మనకు కనిపిస్తున్నాయి. ఆ పక్కనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళకి నిర్మించినటువంటి క్వార్టర్స్ కూడా అక్కడే కనిపిస్తున్నాయి. ఈ పక్కన చూస్తే కనుక త్వరలో రాబోతున్నటువంటి సచివాలయం, HOD బిల్డింగ్స్ కావచ్చు, సచివాలయం కావచ్చు, హైకోర్టు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ కావచ్చు, వీటి నిర్మాణాలు కూడా ఆ మధ్యలో ఆ ఖాళీ ప్రదేశంలోనే వస్తాయి. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ స్థలం కొనుక్కోలేదు, ఇల్లు కట్టుకోలేదని పదే ఆరోపణలు చేశారు. అయితే రైతుల మధ్యన ఈ విధంగా స్థలం కొనుక్కుని ఇక్కడే ఉండాలని ఆయన నిర్ణయం తీసుకోవడం, దాని పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకుని ఉంటే కనుక తమ ప్రాంతం రావడం పట్ల కూడా వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో సత్య, ABN ఆంధ్రజ్యోతి, అమరావతి.